నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు, ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. డిసెంబర్ 31, 2025 నాటి దిన ఫలితాలు పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనే అంశంలో, గ్రహస్థితులు సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు కుంభంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు ధనస్సులోను, గురుడు మిథునంలోను, శుక్రుడు వృశ్చికంలోను సంచారం చేస్తున్నారు. శని భగవానుడు కుంభంలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మేషరాశి వారికి నెలాఖరు వరకు పనులు వేగవంతంగా ఉంటాయి. ఆ తర్వాత కొంత మందకొడిగా ఉండే అవకాశం ఉంది. డబ్బు స్టక్ అయిపోయే అవకాశం కనబడుతోంది. అయితే పెట్టుబడులకు ఈ రోజు అస్సలు బాగాలేదు. ఆ దిశగా వెళ్ళకండి. స్నేహితులు తో ఆనందంగా గడపడం కానీ, బంధువులతో విహారయాత్రకు వెళ్ళడం కానీ, లేదా ఏదైనా పని మీద వెళ్ళడం కానీ జరిగే అవకాశాలు కనబడుతోంది. ప్రయాణాలకు ఈ రోజు చక్కని అవకాశం ఉంది. అయితే అదృష్టశాతం 83, కలిసి వచ్చే రంగు 1, 9, కలిసి వచ్చే కలరు రెడ్ కలరు అనగా ఎరుపు రంగు, కలిసి వచ్చే వారము మంగళవారము, ఆదివారము. సూచనలు: ఆవేశపడి నిర్ణయాలు తీసుకోకండి. పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అర్చించే ప్రయత్నం చేస్తూ ఆలయ దర్శనం చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో పాజిటివ్ గా కనబడుతోంది. ఇంట్లో చక్కని వాతావరణం ఉండబోతోంది. గతంలో కన్నా ఈ రోజు చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం కూడా దొరికే అవకాశం కనబడుతోంది. పనిలో మీ యొక్క టాలెంట్ పెరిగే అవకాశం కనబడుతోంది. అన్ని విధాల అందరికీ, అన్ని రంగాల్లో ఉన్న వారికి ఈ రోజు చాలా అద్భుతంగా ఉండబోతోంది. అదృష్ట శాతం 80 గాను, కలిసి వచ్చే నెంబర్లు 6, 2, కలిసి వచ్చే కలరు పింక్ కలరు, కలిసి వచ్చే వారము శుక్రవారము. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక, ఇతరుల మీద ఆధారపడకుండా మీ స్వయంగా ఈ రోజు ఏ నిర్ణయం కానీ, ఏ పని కానీ చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. పరిహారంగా లక్ష్మీ అమ్మవారికి నెయ్యి దీపాన్ని మీ ఇంట్లోనే మీ చేత్తో పెట్టుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి కమ్యూనికేషన్ వల్ల కొత్త అవకాశాలు రావడము, కొత్త జాబులు రావడము, అవకాశాలతో పాటు కొన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. కొత్త వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు లాభాలకి దారితీసే అవకాశం కనబడుతోంది. కోర్టు విషయంలోనూ, డాక్యుమెంట్ విషయంలోనూ ఇలాంటి పనులు ఏవైనా గతంలో వాయిదా పడుతూ ఈ రోజుకి సక్సెస్ అయ్యేటట్టుగా, అంటే మీ వైపుకు తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే మీకు అదృష్ట శాతం 72% గాను, కలిసి వచ్చే రంగు గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 5, 3, కలిసి వచ్చే వారము బుధవారము. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక, మీరు మాట్లాడే మాటల్లో స్పష్టత, ఒక క్లారిటీ, అంటే ఇది అనేది క్లియర్గా అవతల వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చేయండి. పరిహారంగా శ్రీహరి నామస్మరణ చేయడంతో పాటు ఏ నామాన్నైనా తీసుకుని 108 సార్లు జపించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో శాంతియుతంగా ఉండబోతోంది. గతంలో కొన్ని నెలల నుంచో, కొన్ని సంవత్సరాల నుంచో పరిష్కారం కానీ ఒక సమస్య, తీవ్రమైన సమస్యకు ఈ రోజు పరిష్కారం కనబడే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో ఉన్న వారికి రికగ్నిషన్, అంటే గుర్తింపుతో పాటు కొత్త పదవులు కానీ, లేదా కొత్త ట్రాన్స్ఫర్స్ కానీ, వేరే ప్రాంతాలకి వెళ్ళడం కానీ, స్థానచలనాలు అనేవి గోచరిస్తున్నాయి. భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవటం కానీ, మాట్లాడడం కానీ చేసే ప్రయత్నం ఈ రోజు చేయకండి. అదృష్ట శాతం 77 గాను, కలిసి వచ్చే రంగులు వైట్ కలరు, కలిసి వచ్చే నెంబర్లు 2, 7, కలిసి వచ్చే వారము సోమవారము. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక, ఈ రోజు మీకు మానసిక ఆందోళన చాలా ఎక్కువగా ఉండబోతోంది. చంద్ర ప్రభావం వల్ల కొంత తగ్గించుకునే ప్రయత్నం చేయండి. కంట్రోల్గా ఉండండి. అయితే పరిహారంగా చంద్రుడి దర్శనం సాయంత్రం పూట చేసుకుని ఆ స్వామి వారికి పాలను నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి లీడర్షిప్ క్వాలిటీస్ మీలో ఎక్కువగా పెరిగే అవకాశం కనబడుతోంది. ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక అవి ఈ రోజు అయ్యే అవకాశం కనబడుతోంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు విజయాలు సొంతం చేసుకుంటారు. మీ అదృష్ట శాతం 84 గాను, కలిసి వచ్చే నెంబర్లు 1, 4, కలిసి వచ్చే కలరు గోల్డ్ కలరు, కలిసి వచ్చే వారము ఆదివారము. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక, ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఏ పని చెయ్యకండి. ముందుకు వెళ్లే ప్రయత్నం చేయకండి. ఈ విషయం చాలా జాగ్రత్త తీసుకోండి. అయితే పరిహారంగా ఈ రోజు ఉదయము సూర్యారాధన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఈ రాశి వారికి గతం కన్నా కొద్దిగా ఆరోగ్యం మెరుగవడంతో పాటు, మీరు ఏదైతే వర్కౌట్లు చేస్తుంటారో, ప్రణాళికలు వేసుకుంటారో, ఆ ప్రణాళికలు సక్సెస్ అవ్వడంతో పాటు మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశము ఎక్కువగా కనబడుతోంది. పాత పనులన్నీ, పాత పెండింగ్లో ఉన్న పనులు కానీ, పెండింగ్లో ఉన్న ధనం కానీ, ఏదైనా ఈ రోజు క్లియర్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. చిన్న చిన్న చికాకులు వస్తాయి కానీ మధ్యాహ్నం సమయానికి అవి తొలగిపోయే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అదృష్ట శాతం 71, కలిసి వచ్చే రంగు గ్రీన్ కలరు, కలిసి వచ్చే నెంబర్లు 1, 5, కలిసి వచ్చే వారము బుధవారము. మీకు చెప్పదగిన సూచన, ఎక్కువగా అనవసరమైన ట్రావెల్స్ ఉంటే కనుక చెయ్యకండి.
వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి. కొంత ఇబ్బందికరంగా ఉండబోతోంది. పరిహారంగా ఈరోజు శివాలయంలో మీ పేరిట అర్చన చేయించుకోవడం కానీ, లేదా మీ ఇంట్లోనే శివుడికి అభిషేకం చేసుకున్నట్టయితే గనక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ధనము గతం కన్నా ఈ రోజు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. ధనాదాయ మార్గాలు కూడా గతం కన్నా మెరుగయ్యే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉండబోతోంది. ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కళాత్మకత, క్రియేటివ్ పనులకు ఈ రోజు అత్యంత శుభప్రదము. మీ యొక్క అదృష్ట శాతం 73 గాను, కలిసి వచ్చే నంబర్లు 6, 3, కలిసి వచ్చే రంగు బ్లూ కలరు, కలిసి వచ్చే వారము శుక్రవారము. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే గనక మీ మాటల్లో మాధుర్యం ఉండాలి. కోపాన్ని తగ్గించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేసి అమ్మవారికి 9 ప్రదక్షిణలు చేసుకున్నట్టయితే గనక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రహస్యంగా కొన్ని కొన్ని ప్లాన్లు కనుక మీరు చేసినట్టయితే, అంటే ఫైనాన్షియల్ కావచ్చు, లేదంటే మీ కెరియర్‌కి సంబంధించి కావచ్చు, ఇలాగా ఆ ప్లాన్స్ సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. ఆఫీస్‌లో అథారిటీ పెరుగుతుంది. మీకంటూ ఒక గుర్తింపు వచ్చే అవకాశం కనబడుతోంది. ఖర్చులు కూడా ఆకస్మికంగా వచ్చి పడే అవకాశం కనబడుతోంది. వీటిని కంట్రోల్డ్‌గా చూసుకునే ప్రయత్నం చేయండి. అదృష్ట శాతం 74, కలిసి వచ్చే రంగు మెరూన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 9, 2, కలిసి వచ్చే వారము మంగళ, శనివారాలు. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే గనక కోపాన్ని ఈరోజు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా హనుమాన్ చాలీసా చదవడంతో పాటు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకుని 5 ప్రదక్షిణలు చేసి 5 అరటి పళ్ళను స్వామివారికి నివేదన చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి అదృష్టం బలంగా ఉంటుంది. ఈరోజు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. చదువు, ఉద్యోగము, ప్రయాణాలు శుభప్రదంగా ఉండబోతోంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అత్యంత అద్భుతమైన రోజు. అదృష్ట శాతము 86, కలిసి వచ్చే సంఖ్యలు 3, 7, కలిసి వచ్చే వారము గురువారము, కలిసి వచ్చే రంగు యెల్లో కలరు. మీకు చెప్పదగిన సూచన ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఎటువంటి అపజయాలు ఈ రోజు మీకు లేవు. అయితే పరిహారంగా దత్తాత్రేయ స్వామి వారి నామస్మరణ చేసుకోవడం కానీ, గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలంటే కనుక కొంత పోస్ట్ పోన్ చేయండి. వెంటనే నిర్ణయాల జోలికి వెళ్ళకండి. అయితే అదృష్ట శాతము 69, చాలా తక్కువగా ఉంది. లక్కీ నెంబర్లు 8, 4, కలిసి వచ్చే కలరు బ్లాక్ కలరు, కలిసి వచ్చే వారము శనివారము. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక నర్వస్ అయితే, అంటే మీరు కొంచెము నర్వస్‌గా ఫీల్ అవుతుంటారు. కొత్త పనికి గాని, కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు భయము, సంకోచము, బిడియము ఇలాంటివి ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. అవి తగ్గించుకొని కొంత కాన్ఫిడెన్స్‌ని పెంచుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శని భగవానుడి యొక్క జపం చేయడం కానీ, ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలున్నాయి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త మనుషులు కానీ, కొత్త స్థలాలకు వెళ్ళడం కానీ, ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతోంది. అలాంటివి ఏవైనా జరిగితే ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారం కావచ్చు, కొత్త వ్యక్తుల్ని కలవడం కావచ్చు, ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. వారితో మీకు మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఒత్తిడి తగ్గుతుంది. గతంలో కన్నా ఈ రోజు మీకు అద్భుతంగా ఉండబోతోంది. పెట్టుబడులు పెట్టడానికి కానీ, ప్రయాణాలకు కానీ, కొత్త పనులు ప్రారంభించడానికి కానీ చాలా చక్కగా ఉండబోతోంది. అదృష్ట శాతం 82, కలిసి వచ్చే సంఖ్య 4, 7, కలిసి వచ్చే వారము శనివారము, కలిసి వచ్చే కలర్స్ స్కై బ్లూ కలరు, ఆకాశ రంగు కలరు. మీకు చెప్పదగిన సూచన నిర్ణయాలలో మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. అస్సలు అనుమానం పెట్టుకోకండి ఈరోజు. పరిహారంగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు 108కి తక్కువ కాకుండా సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో గత కొంతకాలంగా ఉన్న అలజడులు కానీ, అల్లర్లు కానీ, గొడవలు కానీ తగ్గిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది. పనులు చకచకా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 78, కలిసి వచ్చే సంఖ్యలు 7, 2, కలిసి వచ్చే కలరు పర్పుల్ కలరు, కలిసి వచ్చే వారము గురువారము. ఈ రోజు మీకు చెప్పదగిన సూచన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ చేసినా కుదరదు, మాకు అవ్వదు అని అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక విష్ణునామాన్ని తీసుకుని 108 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. ఇది మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.